ఇవాళ వీళ్ళు బాధితులుగా మిగిలే వాళ్ళు కాదు. 2024 ఫిబ్రవరి 8వ తారీఖున జీవో ఇచ్చింది. ఆ జీవో ఉన్నప్పుడు గనక ఈ పోలీస్ నోటిఫికేషన్ ఇచ్చుంటే ఇవాళ వీళ్ళు బాధితులుగా మిగిలే వాళ్ళు కాదు. ఎందుకంటే జీవో 2026 ఫిబ్రవరి 8తోనే కంప్లీట్ అయింది. ఆ లోపు నోటిఫికేషన్ రావాల్సి ఉండే, అది రాలేదు. మళ్ళీ జీవో రావడానికి మళ్ళీ 6 నెలలు టైం పట్టింది. ఇవాళ ఆగస్టులో జీవో ఇచ్చారు 122. దీని కారణంగా 2.5 సంవత్సరాలు ఆలస్యం అయిపోయింది. కాబట్టి మళ్ళీ 2 సంవత్సరాలు అదనంగా కల్పించాలన్న డిమాండ్తో నిన్న జీవో నెంబర్ 122 ద్వారా కానిస్టేబుల్ కి 34, ఎస్ఐకి 37 ఇచ్చారు. వాస్తవంగా ఈ అవకాశం జీవో నెంబర్ 31 ద్వారానే ఉన్నది. మళ్ళీ జీవో నెంబర్ 31 స్థానంలో 122 ఇచ్చారు తప్ప ఎలాంటి ఏజ్ పెంపు లేదు. ఇప్పుడు ఇచ్చినటువంటి జీవో ఏజ్ పెంచింది కాదు, జీవో నెంబర్ 31 స్థానంలో ఇచ్చిన జీవో మాత్రమే. కాబట్టి మళ్ళీ ఏజ్ పెంచుతూ కానిస్టేబుల్ కి 36, ఎస్ఐకి 38 ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళ బాధితులు మళ్ళీ 1,00,000 మందికి పైగా బాధితులుగా మారారు. హైదరాబాద్కి ఇవాళ 100 మంది వరకు హైదరాబాద్కి వచ్చారు. దయచేసి ఏం చెప్తున్నంటే, ఏజ్ ఎవరైతే డిమాండ్ చేస్తున్నారో ఆ బాధితులంతా హైదరాబాద్కు రండి. ఆల్రెడీ మొన్న ఈ జియో నెంబర్ 122 రాకముందు 300-400 మంది హైదరాబాద్ లో వర్క్ చేస్తే నిన్న జియో నెంబర్ 122 ఇచ్చారు. కాబట్టి మళ్ళీ 2 సంవత్సరాలు అదనంగా పెరగాలంటే, కానిస్టేబుల్ 36 రావాలంటే, ఎస్ఐకి 38 రావాలంటే బాధితులంతా హైదరాబాద్కు వస్తేనే సాధ్యమవుతుంది. దాంతో పాటుగా గత నోటిఫికేషన్ లో లాంగ్ జంప్ 4 మీటర్లు ఉంచారు, అదే 4 మీటర్లు మళ్ళా పెట్టారు. పోయినసారి కాంగ్రెస్ నాయకులు దాని వ్యతిరేకంగా తీవ్రంగా కొట్లాడారు. మళ్ళీ అదే లాంగ్ జంప్ పెట్టారు. కాబట్టి లాంగ్ జంప్ కూడా 3.8 మీటర్లకు తగ్గించాల్సిన అవసరం ఉంది. అలాగే ఫైర్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి లైసెన్స్ అనే అంశాన్ని పక్కన పెట్టాలా, హైదరాబాద్ రంగారెడ్డి ఉద్యోగాలు కల్పాలా. ఈ 4 డిమాండ్లు మనకు ప్రధానంగా ఇవాళ ఎస్ఐ కానిస్టేబుల్ లో ఉన్నాయి. తక్షణం అయితే ఏజ్ అయితే 36, 38 పెంచాల్సిన అవసరం ఉంది. బాధితులందరూ కూడా అదే బాధితులు. పోయినసారి జీవో నెంబర్ 46 వల్ల, అదే మాదిరిగా లాంగ్ జంప్ వల్ల, అలాగే 1-2 మార్కులతో పోయిన వాళ్ళే 1,00,000 మంది పైగా ఉన్నారు. వాళ్ళే డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ కొత్తగా 36, 38 అడిగే వాళ్ళు, కొత్తగా రోడ్డు మీదకి వచ్చి ఉద్యోగాలు కొట్టే వాళ్ళు కాదండి. లాస్ట్ టైం నోటిఫికేషన్ లో ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు, గ్రౌండ్ అన్ని చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కంపల్సరీగా 36, 38 ఏళ్ళు ఇవ్వాల్సిందే. అందరూ రోడ్డు ఎక్కితే సాధ్యమవుతుంది. దయచేసి ఇవాళ చాలా మంది విద్యార్థులు హైదరాబాద్కి వచ్చారు. కానీ మీరు కూడా హైదరాబాద్ అందరికి తరలి వస్తే ఖచ్చితంగా సాధించుకుంటాం. సాధించడం మార్గాలు ఉన్నాయి. పోయినసారి రిజల్ట్ వచ్చినాక ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ రిజల్ట్ వచ్చిన తర్వాత సాధించుకున్నాం. కానీ ఇది కూడా మనం సాధించుకుంటాం. 100% అవుతుంది. హైదరాబాద్కు రావాల్సిందే. ఫోన్లు చేసి వాట్సాప్లలో మెసేజ్లు పెట్టి ఫోన్లు చేసి చికాకు పెట్టడం, నన్ను చికాకు పెట్టడం కాదు. మీకు కంపల్సరీ కావాలంటే హైదరాబాద్ రావాల్సిందే.